ఈరోజు మన వీడియో ఏంటి అంటే గనక స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. సో, వీడియో చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక ఈరోజు స్కిన్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన ఒక శరీరం అనేది నల్లబడిపోయింది. అలాగే శరీరంకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఫేస్‌కి ఏంటి అంటే గనక పిగ్మెంటేషన్ అనేది మచ్చలు అంటే పింపుల్స్ వస్తాయి, ముందు మొటాలు వస్తాయి, దాని తర్వాత అవి మచ్చలుగా మారుతాయి. ఆ ప్రాబ్లం ఉండకూడదని. సో ఇలాగే మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అని, మనం అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటాం. అలా అందంగా కాకుండా వాటికి అడ్డుపడే వాటన్నిటికీ సొల్యూషన్ కోసం ఈరోజు మనం ఈ యొక్క వీడియో అన్నమాట. సో మనము కొంచెం కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి, ఒకవేళ డార్క్ అయిపోయిందా మీ ఫేస్ అనేది, చాలా నల్లబడిపోయారా, సో అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి క్లియర్ అవుతూనే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉండటానికి, చాలా గ్లోయీగా కనపడటానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. నిజంగా మనం ఇలాంటివి వాడుతూ ఉండాలి. ఎప్పుడు సోప్స్ తో స్నానం చేసి వచ్చేసేయటం అలా అయినా సరే బంక పట్టేస్తుంది. సో అలా బంక ఉండటం వల్ల జిడ్డుగా ఉంటుంది ఫేస్. దానికి తోడు ఎక్కువ జిడ్డు ఉండటం వల్ల పింపుల్స్ రావటం, మచ్చలు పడిపోవటం, మన ఒక స్కిన్ కలర్ అనేది డార్క్ అయిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి రెమెడీస్, చిట్కాస్ అనేవి వాడుతూ ఉంటే మనం ఇంకా చాలా శరీరం అనేది, చాలా ఫేస్ అనేది గ్లోయీగా ఉంటుంది. అలా కలర్ కూడా మనకి మంచిగా కనిపిస్తూ ఉంటాము. నునుపుగా కూడా ఉంటుంది శరీరం. సో కాబట్టి ఈ యొక్క రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక స్కిన్ వైట్నింగ్ రెమెడీ ఏంటో చూసేద్దాం అనుకుంటున్నాను మీకు. సో ఈ బనానాలో మనకి ఎక్కువ విటమిన్ ఏ ఉండటం వల్ల ఏమైనా నల్ల మచ్చలు మొహం మీద ఉన్నా, లేదంటే బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోవటానికి బాగా సహాయం చేస్తుంటుంది. ఏంటంటే పింపుల్స్ వచ్చి అలా ఉండిపోవటం వల్ల మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క బనానా అనేది మనం అప్లై చేసుకుంటాం వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకి ఒక మచ్చలు అనేవి పోతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మంచిగా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కూడా చేస్తుంది. సో ఇంకా నేను పొటాటో తీసుకుంటున్నానండి. బంగాళదుంప కూడా ఒక చిన్నది ఉన్నా కూడా సరిపోతది. సో నేనైతే ఇందులో హాఫే యూజ్ చేస్తున్నా. రేషియో చెప్పాలంటే బనానా ఒక హాఫ్ తీసుకుంటున్నాను. పొటాటో కూడా హాఫ్ తీసుకుంటున్నా. మీకు ఇన్ కేస్ ఎక్కువగా మాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఎక్కువ మచ్చలు ఉన్నాయంటే ఒక ఫుల్ పొటాటో కూడా మీరు వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదండి. సో మనకి ఈ యొక్క బంగాళదుంప ఏం చేస్తదంటే ఎటువంటి మురికి గానీ, జిడ్డు గానీ ఏదన్నా ఉంటే పోవటానికి సహాయం చేస్తది. అండ్ ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ బి ఇవి ఉండటం వల్ల ఏమవుతదంటే మనకి స్కిన్ అనేది కూడా చాలా బ్రైట్నింగ్ చేసే సత్తా ఉంటదనమాట పొటాటోకి. అందుకని చెప్పి సో పొటాటోకి మనము ఈ యొక్క డార్క్ స్పాట్స్ ఉంటే గనుక ఖచ్చితంగా వాళ్ళు పొటాటో అనేది స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా వాడండి. చాలా బ్రైట్నింగ్‌గా ఉంటది స్కిన్. అండ్ మీరు డైలీగా కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఉండదు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇంకా ఈ రెండిటిని మనము ఈక్వల్ రేషియోలో తీసుకున్న తర్వాత మనము దీన్ని మిక్సీలోకి వేసేసుకొని చాలా మెత్తగా పేస్ట్‌లా చేసేసుకోవాలి. సో కొంచెం బరగ్గా అస్సలొద్దండి. చాలా మెత్తగా పేస్ట్ అయిపోద్ది. ఈజీగా అవుతది. ఏం వాటర్ ఏమీ తీసుకోవసరం లేదు. సో ఇలా అయితే గనక మనకి చాలా మెత్తగా ఫైన్‌గా చేసేసుకుంటే చాలా బావుంటది. సో ఇందులోకి నేను ఇదేమి స్ట్రైనర్ గానీ ఏమీ చేయట్లేదు. అందుకోసం అని చెప్పి చాలా ఫైన్‌గా మనము పేస్ట్ చేసేసుకొని ఇందులోకి నేను ఒక 1 స్పూన్ అనేది మనము గోధుమ పిండైనా వేసుకోవచ్చు. లేదు అంటే గనక శనగపిండైనా తీసుకోవచ్చు. లేదు అంటే పెసరపిండి. మీ దగ్గర ఇలాంటి ఏ పిండి ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో నేనైతే గనక ఇక్కడ ఏం తీసుకున్నానంటే మనం చపాతీ చేసుకునే పిండి ఉంటది కదా! గోధుమ పిండి అది తీసుకున్నాననమాట. అది తీసుకొని చక్కగా మిక్స్ చేసేస్తే సో ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు ఏం తీసుకోవచ్చంటే పచ్చి పెసల పొడి అంటాం కదా! అది తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఆయిల్ ఉంటే గనక ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్‌ని రిమూవ్ చేస్తూ ఉంటది. సో ఇంక మనం దీన్ని ఒకసారి ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తము ఫేస్ అంతా మనము అప్లై చేసేసుకోవాలి. సో ఈక్వల్‌గా మనము అప్లై చేసుకోవాలండి. సో ఇలా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనకి
దాని తర్వాత స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో, మొత్తం ఈక్వల్‌గా అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తం పేస్ట్ లానే ఉంటది. సో, కాబట్టి హ్యాపీగా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. నేనైతే గనక గోధుమ పిండి తీసుకున్నాను కదా! నాకు చాలా ఉందండి. సో, ఇన్ కేస్ మీకు ఏమైనా ట్యాన్ ఉంటే పోవటానికి, డార్క్ స్పాట్స్ ఉంటే పోవటానికి, బ్రైటనింగ్ చేయటానికి, సో, ఇవి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఇలాగా స్కిన్ వైటనింగ్ ప్యాక్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. సో, 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత జస్ట్ మనం స్క్రబ్ చేసేసుకోవాలండి. ఇలా స్క్రబ్ చేయటం వల్ల ఫేస్ మీద గానీ, అంటే లైక్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా పోతది. అలాగే పోర్స్‌లో ఉన్న ఒక డస్ట్ అనేది రిమూవ్ చేసేస్తది. అండ్ దానివల్ల మనకి ఎక్కువ పింపుల్స్ రావు. పింపుల్స్ మనకి రాకుండా ఉన్నాయంటే మచ్చలు కూడా ఆటోమేటిక్‌గా రావు కాబట్టి, సో, ఇలాంటి ప్యాక్స్ అనేవి ఖచ్చితంగా మనం ట్రై చేసేయాలి. సో, నా ఫేస్ మీదైతే మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నా ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ అనేవి అస్సలు ఉండవు నాకు. మీరు చూస్తే గనక నేను ప్రతిసారి మీకు స్కిన్ రెమెడీ చెప్పినప్పుడైనా సరే, లేదు అంటే నేను ఆల్టర్‌నేటివ్ డేస్‌లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను కదా! ఎప్పుడైనా చూడొచ్చు నా ఫేస్ మీద చాలా క్లియర్‌గా ఉంటది. నా ఫేస్ అనేది ఎటువంటి మచ్చలుండవు, పింపుల్స్ ఉండవు. సో, నేను చెప్తాను ఇలాంటి రెమెడీస్ నేను వాడటం వల్ల నా ఫేస్ మీద చాలా క్లియర్‌గా ఉంటది. స్కిన్ టోన్ కూడా చాలా బావుంటదనమాట. సో, నాకైతే గనక చాలా నచ్చిందండి. చాలా సాఫ్ట్‌గా ఉంది స్కిన్ అనేది. చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ నేనిక్కడ ఏం చూపిస్తున్నానంటే, అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. ఇందులో 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్‌లా ఉంటది. రీచార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ గానీ, లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్‌గా ఇది పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటది. అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్‌లో రిమూవ్ చేసుకోవచ్చు. సో, మనకి పాదాలనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్‌గా అయిపోతది అక్కడ స్కిన్. సో, ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన స్కిన్ హార్డ్‌నెస్‌ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో, కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా బావుంది. సో, కొంచెం ప్రెషర్ ఇస్తే గనక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్‌ఔట్ చేసేసేయండి. సో, చూసారు కదండీ! ఇలా సింపుల్‌గా మీకు దగ్గర 15 నిమిషాలు టైం ఉంటే చాలు. చక్కగా ఇలా తయారు చేసేసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు కడుక్కోవచ్చనమాట. సో, ఇలా చేయటం వల్ల మన ఫేస్ మీద కావచ్చు, లేదంటే ఏ ఒక్క బాడీలో ఏ పార్ట్‌కైనా, హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్‌కైనా, ఎక్కడైనా మెడకైనా సరే అప్లై చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఒక డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. ట్యాన్ పోతది. జిడ్డు ఉండదు. బంక్ ఉండదు. ఏమైనా దుమ్మున్నా పోతది. సో, పోర్స్‌లో డస్ట్ అనేది పోవటం వల్ల పింపుల్స్ కూడా రాకుండా కూడా ఉంటూ ఉంటాయి. సో, ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి చూస్తారు. మీరు ఆ రోజంతా మీ ఫేస్‌కి అప్లై చేస్తే ఆ రోజంతా మీ ఫేసే చూసుకుంటూ ఉంటారు. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుండా మాత్రం వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.